ఒక చిన్న గ్రామంలో ధనుక అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. పొలంలో పంట రాలేదు, ఇంట్లో తినడానికి అన్నం కూడా లేదు. అయినా ధనుక చాలా మంచి హృదయం ఉన్నవాడు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి పండుగలలో 4వ రోజు కూష్మాండా దేవిని గుమ్మడికాయతో పూజించేవాడు. ఆ సంవత్సరం పెద్ద కరువు వచ్చింది. వర్షం పడలేదు, పంటలు ఎండిపోయాయి. తినడానికి ఒక్క చిన్న గుమ్మడికాయ మాత్రమే మిగిలింది. అప్పుడు ధనుక భార్య అడిగింది, ఇది మనకు తినడానికి చివరి గుమ్మడికాయ, దీనిని కూడా పూజకి ఇస్తావా? ధనుక నవ్వుతూ చెప్పాడు, దేవి కూష్మాండా సృష్టి తల్లి, ఈ గుమ్మడికాయను ఆమెకు పూజగా ఇస్తే మన కష్టాలు తప్పుతాయి. ఉదయం లేచి ఆ గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పూలతో అలంకరించి ఇలా ప్రార్థించాడు, తల్లి మా కష్టాలను తొలగించు, వర్షం కురిపించు. అప్పుడే ఆ గుమ్మడికాయ నుండి ప్రకాశం వెలిగింది. కొద్దిసేపట్లోనే ఆకాశం మబ్బులతో నిండిపోయి వర్షం మొదలయ్యింది. గ్రామం అంతా ఆనందంతో ఉల్లాసంగా మారింది. ధనుక పొలంలో మళ్లీ పంటలు పండాయి. అందరూ దేవి మహిమను పొగిడారు.